ప్రైజ్ ద లార్డ్. పశ్చాత్తాపపడు, క్షమాపణ దొరుకుతుంది. సీమోను అను ఒక గారడివాడు గారడి చేయుచు తాను గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. దేవుని మహాశక్తి అనబడువాడు ఇతడే అని అతన్ని లక్ష్య పెట్టెను. ఫిలిప్పు దేవుని రాజ్యము గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులు స్త్రీలును బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయక ఉండిరి. సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండెను. సమరయులు దేవుని వాక్యము తెలుసుకున్నారని విని యెరూషలేము నుండి పేతురు యోహానును పంపిరి. వారు వచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మను పొందుకొనిరి. అంతవరకు వారికి పరిశుద్ధాత్మని గురించి తెలియదు. అది చూచి గారడి సీమోను వారి ముందు ధనముంచి పరిశుద్ధాత్మ వరం ఇమ్మంటాడు. నీ చెడుతరమును బట్టి పశ్చాత్తాపపడి దేవుణ్ణి ప్రార్థించు, నీకు క్షమాపణ దొరకవచ్చు అనిరి. అందుకు అతడు, నా గురించి మీరే ప్రార్థించండి అనెను. గారడి సీమోనులో నిజమైన మారు మనసు పశ్చాత్తాపం లేదు. నమ్మి పశ్చాత్తాపంతో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుకుందాం. ఆమెన్. అపోస్తుల కార్యాలు 8:4-25.